కాకినాడ జిల్లా శంఖవరం మండలం మండపం గ్రామంలో ప్రతి సంవత్సరం జరుగుతున్న శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం కూడా అన్నవరం గ్రామానికి అమ్మవారిని ఆడపిల్లగా పరిగణించి స్వాగతం పలికారు. గ్రామవాసులు పసుపు, కుంకుమ అభిషేకం, చలివిడి పానకం, ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని ఆహ్వానించి భక్తి ప్రదర్శించారు. కులమత భేదం లేకుండా గ్రామంలోని ప్రతి ఇంటికి అమ్మవారి పాన్పు తీసుకువెళ్లారు. ఇక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి వీధిలో జాతర కార్యక్రమాలను కొనసాగించారు. మండపం గ్రామంలో అన్నవరానికి ఒక 6 కిలోమీటర్ల గ్రామంలో వేయించేసిన నూకాలమ్మవారు ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు శనివారం అన్నవరం రావడం ఎన్నో తరాలుగా ఆచారంగా పూర్వం మా పెద్దలు ఆనవాయితీగా ఒక వంశపార్పర్యంగా ఇలాగ అమ్మవారిని అన్నవరం తీసుకురావడం, అన్ని కులాలలో అందరినీ ఒక్కొక్కరిని పాలు పంచుకోవడం, అందరూ కూడా అమ్మవారిని ఆశీర్వదించుకుని ఆశీస్సులు పొంది అమ్మవారిని ఊరిలోకి తీసుకురావడం జరుగుతుంటుంది. అలాగే ఈ సంవత్సరం అన్నవరం పండుగ అమ్మవారిని ఇవాళ కోల్చి అన్నవరంలో ఇంత దిగ్విజయంగా ఏర్పాట్లు చేసిన ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున కూడా మనం ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా ఈరోజు పోలీసు వారు మాకు చాలా సహకారం, కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి. నూకాలమ్మవారి కొత్త అమావాస్యని పురస్కరించుకొని నూకాలమ్మవారి గరగల మహోత్సవం అన్నవరం గ్రామంలో అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. దీనికి సహకరించిన గ్రామ ప్రజలైతేనే, మీడియా మిత్రులైతేనే, పోలీసు సిబ్బంది వారైతేనే, ఇక్కడ స్థానిక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు కానీ, కూటమి నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అందరూ కూడా ఎంతో అద్భుతంగా మాకు సహాయ సహకారాలు తోడ్పాటును అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటకు